కృష్ణుడిని జగద్గురువు అని అంటాం. మరి అలాంటప్పుడు ధర్మరాజుకి రాజధర్మాన్ని భీష్ముడి చేత ఎందుకు చెప్పించాడు? కృష్ణుడే చెప్పొచ్చు కదా. బాగుందమ్మా. కృష్ణం వందే జగద్గురు, అఘటనా సమర్థుడు. అంటే నిజానికి రాముడు కృష్ణుడు ఇద్దరిలోనూ కృష్ణుడు చేసింది మనం చేయకూడదట, కృష్ణుడు మాత్రం చెప్పింది మాత్రమే చేయాలి. మరి అటువంటి మహానుభావుడిని జగద్గురువు అంది. మరి మన సమాజం మళ్ళీ జాగ్రత్తగా చూడండి, ఆయనకి ఎటువంటి పేరు ఇచ్చిందంటే గురువుల్లో కల్లా గొప్పవాట. మొత్తం జగద్గురువుట ఆయన. భగవద్గీత లాంటి ఉత్తమమైనటువంటి 700 శ్లోకాలు కలిగినటువంటి భగవద్గీత, దాన్ని లోకానికి అందించినటువంటి గురువు. మరి ఇంత గొప్ప గురువు, ఉపనిషత్తు సారం. ఉపనిషత్తులు చదవలేకపోతే భగవద్గీత ఒక్కటి చదివితే మొత్తం ఉపనిషత్తులు చదివినట్టే. మరి అటువంటి గొప్పదాన్ని చెప్పినటువంటి మహాగురువు జగద్గురువు ధర్మరాజుకి మంచి విషయాలు చెప్పవయ్యా అని చెప్పి భీష్ముడిని చెప్పాడు. ఎందుకు చెప్పాడు? నిజానికి అక్కడ ఉన్న స్థితి, భీష్ముడి స్థితి ఒక్కసారి మనం ఆలోచిస్తే, శాంతి పర్వం కనుక మనం చదివితే మహాభారతంలో చాలా బాధ కలుగుతుంది. మొత్తం బాణాలమ్మ, బాణాలు గుచ్చుకుంటున్నాయి. తలకి బాణం గుచ్చుకుంటోంది, ఒంటి నిండా బాణం గుచ్చుకుంటోంది. ఇటువంటి పరిస్థితిలో ఉన్నాడు భీష్ముడు. బాగా ఒంటి నిండా కత్తిపోట్లతో ఉన్నటువంటి వాడి దగ్గరికి వెళ్ళి, రక్తం కారుతున్న వాడి దగ్గరికి వెళ్ళి, నాకు మంచి విషయాలు చెప్పవయ్యా అన్నాం అనుకోండి, ఏమంటాడమ్మా? మొట్టమొదటి వాడికి చాలా కోపం వస్తుంది. సార్, నేనే ఇన్ని బాధల్లో ఉన్నాను, ఒంటి నిండా గాయాలతో ఉన్నాను, నా దగ్గరికి వచ్చి ఏదన్నా నన్ను అడుగుతాయంటే ఉపదేశాలు అంటాడు. కానీ భీష్ముడు ఏమల్లా, కావాలని చెప్పి చక్కగా ఆ అంపశయ్య తనే ఏర్పాటు చేయించుకున్నాడు. మెడ కింద కూడా ఇక్కడ దిండు లాంటిది ఏం లేదమ్మా, అక్కడ కూడా బాణం. అటువంటి దుర్భరమైనటువంటి బాణపు ములుకులు గుచ్చుకుంటున్నాయి ఆయనకి. అటువంటి భీష్ముడి దగ్గరికి వచ్చి చిరునవ్వుతోటి, భీష్మ, మా ధర్మరాజు గారు రాజసింహాసనం ఎక్కబోతున్నాడు కదా, కొన్ని మంచి విషయాలు ఏమన్నా చెప్పు, పనికొచ్చే విషయాలు అన్నాడు. అనుశాసనిక పర్వం, శాంతి పర్వం, ఇవన్నీ అవేనమ్మా అందులో ఉంటాయి. అప్పుడు భీష్ముడు ఏమనాలి? నేను చెప్పను అని అంటమ్మా. ఎందుకంటే కృష్ణుడు భగవంతుడన్న విషయం భీష్ముడికి తెలుసు. ఎందుకంటే సభాపర్వంలో అది మనకు స్పష్టమవుతుంది. అందరిలోకి గొప్పవాడెవరు, అతనికి నేను పూజ చేస్తానంటాడు ధర్మరాజు. అంటే తాత నువ్వు చెప్పు, నేను ఇప్పుడు అందరిలోకి గొప్పవాడిని ఎత్తైన సింహాసనం మీద కూర్చోబెట్టి పూజ చేయాలి రాజసూయాగం పూర్తయిన తర్వాత. అంటే భీష్మాచార్యుల వారు అప్పుడు చెప్పాడు, ఇంకా నన్ను అడుగుతావేంట్రా ధర్మరాజా, ఆదిజుండైన బ్రహ్మ ఉదయంబునకు ఆస్పదంబైన వాడు, అసలు బ్రహ్మ పుట్టుక్కే కారణమైన వాడురా, ఎదురుకుండా చిరునవ్వులు చిందిస్తూ కూర్చున్నాడు రా శ్రీకృష్ణుడు. ఆయనకంటే గొప్పవాళ్ళు ఇక్కడ ఎవరున్నారా? ఆయన్నే ఎత్తైన సింహాసనం మీద కూర్చోబెట్టి పూజ చేయి, అందరిలోకి ప్రథమ తాంబూలం ఆయనకే ఇచ్చే అన్నాడు. ఆనాడే గుర్తించాడు. సరే, ఆ తర్వాత ఏదో శిశుపాలు లాంటి వాళ్ళు నోటికి వచ్చిన కోతలు కూసారు, అది వేరే కథ, పక్కన పెడదాం. కాబట్టి భగవంతుడు అనే విషయాన్ని భీష్ముడు గుర్తించినటువంటి వాడు. అందువల్ల భక్తుణ్ణి గొప్పవాడిగా చేయాలనుకున్నాడు. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు జవాబది. ఎప్పుడు కూడా దేవుట్టమ్మ తను గొప్పవాడి కింద తన లోకంలో ప్రదర్శింపడాలి అని కోరుకోట. తన్ని ఎవరైతే నిస్వార్థంగా పూజ చేస్తారో, నిస్వార్థంగా హృదయంలో పెట్టుకొని కొలుస్తారో, తన గురించి లోకంలో ఎవరు ప్రచారం చేస్తూ ఉంటారో వాళ్ళకి లోకంలో విలువ ఇవ్వాలని చెప్పి భగవంతుడు తలుస్తుంటాడు. అందువల్ల ఆయనకి తెలియని విషయాలు ఏముంటాయమ్మా? జగద్గురువుకి కృష్ణుడికి అన్ని విషయాలు తెలుసు. కానీ భీష్ముడి ద్వారా దాన్ని శాశ్వతత్వం చెయ్యాలి అనుకున్నాడు. విష్ణు సహస్రనామాలు ఆయన చెప్పలేడమ్మా భీష్ముడు నోటి వెంట. నిజంగా భీష్ముడికి ఉన్నటువంటి గొప్ప అర్హత, భక్తుడికి ఉన్నటువంటి గొప్ప అర్హత ప్రపంచంలో ఎవ్వరికీ లేదు. భగవంతుడు ఎదురుగా నిలబడి ఉండగా ఆయన మీద స్తోత్రం పాడాడు. అది ఈ రోజుకి మనం నిత్య పారాయణకం చేసి అనేకమైనటువంటి దుర్విషయాల నుంచి మనం విముక్తులమవుతున్నాం. విష్ణు సహస్రనామం అది కృష్ణుడి సమక్షంలో ధర్మరాజుకి మన భీష్మాచార్యుల వారు చెప్పాడు. ఒక సహస్రనామం, శివ సహస్రనామం, అది కూడా చెప్పాడు. ఇట్లా రాజనీతి కథలు ఏ సందర్భంలో ఎలా ప్రవర్తించాలో చెప్పాడు. మొత్తం మీద ఎందుకు చెప్పించాడు అంటే భక్తుణ్ణి గొప్పవాడు చేయటానికి. అది ఇక్కడ ప్రధానం. అంటే ఇక్కడ మనం లౌకికంగా మనం అన్వయం చేసుకుంటే గురువు శిష్యుడు శిష్యాదిచ్చేత్ పరాజయం. ఏ గురువు కూడా శిష్యుడి నుంచి పరాజయం కోరుకుంటాడు.
అంటే తండ్రి కొడుకు నుంచి పరాజయం కోరుకుంటాడు, అంటే తనకంటే మించిన వాళ్ళు అవ్వాలని. మించిన వాడు అవ్వాలి. అది ఇక్కడ మన ఆధునిక సమాజం అంటే ఒక తండ్రి ఎలా ప్రవర్తించాలి అంటే కొడుకుని అంత గొప్పగా చేయాలి. అలా చేయటం వల్ల ఏమవుతుంది, విద్యలు రక్షించబడతాయి. అక్కడ ఉద్దేశం అది. వాడిని అంటే వీడికున్న విద్య కంటే ఎక్కువ విద్య వాడికి రావాలి కదా, తద్వారా విద్యా పరివ్యాప్తి అవుతుందని లోకం సుభిక్షంగా వెళుతుంది అని చెప్పి, అందువల్ల భక్తుడి యొక్క గొప్పతనం తెలియజేయడానికి శ్రీకృష్ణ భగవానుడు చెప్పించారు.